మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బీజేపీ తీర్మానం చేస్తున్నది భారతదేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా తీరుస్తామని. ఇది మన ప్రాంతంలో చాలా ముఖ్యమైన అంశం. మన ప్రాంతంలో పెద్ద ఎత్తున పండే వరి, పసుపు, మక్క వంటి పంటలకి, అటువంటి రైతులకి ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ పెట్టుబడులు ఇక్కడ నుంచి మనం తెచ్చుకోవాలి. మనం పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, మక్కతోటి సంబంధించిన ఎథనాల్ చేసుకోవటం కానీ, ఫ్యూయల్ చేసుకోవటం కానీ, షుగర్ కేన్ తోటి సంబంధించి ఎథనాల్ చేసుకోవటం కానీ, ప్యాడీ వరికి సంబంధించి కూడా రైస్ బ్రాన్ ఆయిల్ అనండి, బ్రోకెన్ రైస్ తోటి ఎథనాల్ అనండి, ఇటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ కి ప్రత్యేక దృష్టి భారతీయ జనతా పార్టీ సాధిస్తున్నది. దయచేసి మన రైతులందరూ గమనించగలరు. ఈ స్కీమ్స్ అన్ని కూడా మన ప్రాంతంలో మనం తెచ్చుకొని వాడుకోవాలి. అవినీతికి ఏమాత్రం టాలరేషన్ ఉండదు. అవినీతిలో పాల్పడ్డ ఎవరైనా సరే రానున్న కాలంలో జైలు పాలు కాక తప్పదు. ఇది మనం ఆల్రెడీ చూస్తున్నాం దేశంలో. ఆప్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ కాదట, పాపట. అది పాప. మొత్తం ఉత్తర భారతదేశంలో ఆప్ పేరు మార్చేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసినట్టు ఆప్ పేరంతా భారతీయులందరూ మార్చేసారు. ఇట్ ఈస్ నో మోర్ ఆప్, ఇట్ ఈస్ పాప్. మీరందరూ లొలిపెట్టి మమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు మీ ఛానల్ అన్ని బీజేపీ బీఆర్ఎస్ దోస్తే అసెంబ్లీలో ఎందుకు మేడంని లోపలేయలేదని. మేడంని ఇప్పుడు 2 సార్లు లోపలేసారు. ఈడీ లోపలేసింది, సిబిఐ కూడా లోపలేసింది. అంటే మేడంకి దగ్గరలా బెయిలు నా లెక్క ప్రకారం, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు లెక్క ప్రకారం కూడా దగ్గర బెయిల్ రాదు. 2 సిబిఐకి వెళ్ళి బెయిల్ రావాలా, ఈడీకి వెళ్ళి బెయిల్ రావాలా. ఇప్పట్లో ఏ పని కాదు.